వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ హేమమాలిని. మరి ఈరోజు మన స్టూడియోలో ఒక క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ని తీసుకొచ్చా. కానీ ఈ అమ్మాయిని పరిచయం చేయాలంటే మనందరికీ రీసెంట్గా వచ్చి మంచి సెన్సేషన్ హిట్ అయిన కోర్ట్ మూవీ అందరికీ తెలుసు కదా. అందులో మంగపతి గారి క్యారెక్టర్ ఎలివేట్ అవ్వడానికి స్టార్టింగ్ ఒక సీన్ జరిగింది చూసారు. అదే మన బర్త్డే పార్టీ జరుగుద్ది, కేక్ కట్ చేస్తే చూసారా, ఆ బుడ్డదాన్ని ఇప్పుడు తీసుకొచ్చాను అనమాట స్టూడియోకి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనతోటి చైల్డ్ ఆర్టిస్ట్ లాసియా ఉంది, తనతో మాట్లాడదాం, బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం. హాయ్ లాసియా. హలో అక్క. ఎలా ఉన్నావు? బాగున్నాక, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. సో నీ సినీ ప్రస్థానం అంటే అద్వైతకు ప్రస్థానం అంటే జర్నీ. సో ఎలా ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే ఏం చెప్తావు? నా ఇదే సినిమాలో జర్నీ అంటే చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. నువ్వు ఇప్పుడు కూడా చిన్నప్పుడే ఉన్నావు. ఆ చిన్నప్పుడు అంటే ఎప్పుడు? చిన్నప్పుడు అంటే ఎన్ని ఇయర్స్కి? 6 ఇయర్స్, 6 ఇయర్స్. 7-6 ఇయర్స్కి. ఫస్ట్ మూవీ ఏంటి? ఫస్ట్ మూవీ రజాకర్. ఓ సూపర్. యాటా నవీన్ గారు. దాంట్లో కనిపించను. ఫ్రేమ్ అంటే అదే రజాకర్. తర్వాత గాంధీ తాత చెట్టులో ఎక్కడున్నావు? ఉండాలి, బట్ లాస్ట్ లో కట్ అయిపోయింది. లెంత్ ఎక్కువ అయిపోయింది, లాస్ట్ లో కట్ అయిపోయింది. ఓకే, స్కూల్ పాపల జోన్ లో ఎక్కడ ఉండుంటావు అంతేనా? కాదు, అక్క ఉందా, సుకృతి అక్క, తన చైల్డ్హుడ్. బట్ లాస్ట్ లో లెంత్ ఎక్కువైపోయిందని ట్రిమ్ చేస్తారా? సరే, అసలు మరి కోర్టులో ఈ ఛాన్స్ ఎలా వచ్చింది? ఎందుకంటే కోర్ట్ దగ్గరికి వచ్చాక కొంచెం రికగ్నైజేషన్ వచ్చింది అనుకుంటాను నేను. అవునా? జనాలు కాస్త గుర్తుపట్టడం కానీ, అరే ఈ పాప ఫలానా దాంట్లో చేసిందని ఒక రికగ్నైజేషన్ వచ్చింది కదా. సో అసలు అవకాశం ఎలా వచ్చింది? నాకైతే ఈ ఆపర్చునిటీ ఇచ్చింది కార్తిక్ అన్న, ఇంకా వంశీ అన్న అండ్ రమణ సార్. ఓకే. ఆడిషన్ వెళ్ళాను, అండ్ ఆడిషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళ సపోర్ట్ వల్ల ఆఫర్ వచ్చింది. అసలు నీకు స్టార్టింగ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందని ఎవరు చెప్పారంటే, వాళ్ళు చెప్పింది నువ్వు విన్నావా, లేదంటే మమ్మీ పక్కన కూర్చుని డాడీ పక్కన కూర్చుని వాళ్ళు ఓకే చేసిన తర్వాత నువ్వు ఓకే చేసావు? నీ స్క్రిప్ట్లు ఎలా సెలెక్ట్ చేసుకుంటావు? అంటే స్క్రిప్ట్ వాళ్ళు ఏమి ఇవ్వలేదు, ఓన్ డైలాగ్ తీసుకోమన్నారు. స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు తీసుకున్నారు, అండ్ నెక్స్ట్ టైం పిలిచారు, అప్పుడు వెళ్ళాము. అప్పుడు జస్ట్ ఫ్యామిలీ పిక్చర్స్ అలా తీసుకున్నారు. ఓకే. దాని తర్వాత ఫోన్ చేశారు, వెళ్ళాం. స్క్రిప్ట్ ఏమి ఇవ్వలేదు. అసలు నువ్వు ఏదన్నా ఒక సినిమా చేస్తున్నావు అనుకో, పలానా క్యారెక్టర్ అండి, అమ్మాయి ఇలా ఉంటుంది, లేదా స్కూల్ పాపో కాలేజ్ పాపో, లేదంటే అమ్మాయి కోపం ఎక్కువ, ఇలా చెప్తుంటారు కదా. సో ఈ స్క్రిప్ట్ సెలెక్షన్స్ ఎవరింటారు నీతో పాటుకొచ్చి? నీ మమ్మీయా డాడీయా? నాతో పాటు మమ్మీ. సో మమ్మీ విని మమ్మీ సెలెక్ట్ చేస్తారు. అంటే మమ్మీ సెలెక్ట్ చేయదు, ఫస్ట్ నాకు చెప్పమంటది నీకు నచ్చిందా లేదా అని. చెప్పమంటది, నేను చెప్తే నచ్చిందని చెప్తే చేస్తా. అంటే నువ్వు ఎంత చిన్న ఏజ్ లో నీకు ఏ స్క్రిప్ట్ బాగుంది, బాగాలేదు, నచ్చింది అంతా నేను కాదు, కొంచెం అడుగు నచ్చిందా లేదా అంతే. మొత్తం అంటే నీకు చెప్పిన క్యారెక్టర్ నీకు నచ్చిందా లేదా అని నీ చాయిస్ తీసుకుంటారు అంటావు. మమ్మీ పేరేంటి? లక్ష్మి. మీకు లక్ష్మి మీ ఇంట్లో నీకు మీ మమ్మీయే కదా. సో ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు నేను ఇంట్లో, డాడీయా మమ్మీయా? డాడీ. అమ్మ కూడా వచ్చింది, నాన్న పేరు చెప్తున్నా, అందుకే నేను అన్నా డాడీ లిటిల్ ప్రిన్సెస్ అని. మమ్మీ ఎంత ఇచ్చినా డాడీ అనిపించుకున్నారు నాన్న కూతురు అని.